అందరికీ నమస్తే అండి. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. రేపు నవంబర్ 15 శుక్రవారం వేళ కార్తీక పౌర్ణమి. మీరందరూ కూడా పూజకి సిద్ధమయ్యారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి, శివయ్యని కదిపేటప్పుడు ఉద్వాసన మంత్రం ఏమిటి, గణపతిని కదిలించేటప్పుడు ఉద్వాసన మంత్రం ఏమిటి, అలాగే ఈ పూజా వస్తువులన్నింటినీ ఏం చేయాలి, ఎప్పుడు ఈ పూజాపీఠాన్నంతా సర్దుకోవచ్చు, అలాగే దేవాలయానికి వెళ్ళి కార్తీక పౌర్ణమి పూజని ఏ విధంగా చేసుకోవాలో ఒక వీడియో పెట్టాను. అక్కడ చేసుకున్న వాళ్ళైతే కనుక వెంటనే ఉద్వాసన ఎలా చెప్పాలనేది కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను. ఇక్కడ మరొకసారి ఆ వినాయకుడిని కూడా ఏం చేయాలి, ఆ వస్తువులన్నీ కూడా ఏం చేయాలని కూడా ఈ వీడియోలో కూడా షేర్ చేస్తానండి నేను. ఇక ఉద్వాసన ఎలా చెప్పాలో చూద్దామండి. కార్తీక పౌర్ణమి నవంబర్ 15 మీరు పూజ అయితే చేసుకుంటారు కదా. శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజంతా కూడా పూజాపీఠం దగ్గర అలా వదిలేయండి. ఫోటోలు కూడా పీఠం అంటే పీఠను వదిలేయమని కాదండి, ఆ పూజ ఫోటోలు కానీ అవేమీ కూడా సర్దకూడదు. అంటే దీపారాధన కుందులు అవన్నీ తీసుకోవచ్చు, కానీ పూజా పటాలు ఏవైతే విగ్రహాలు పసుపు వినాయకుడిని పెట్టుకున్నామో అవేమీ కూడా కదిలించకూడదు మనము. ఈ మంత్రాన్ని చెప్తూ, ఇక్కడ నేను ఇచ్చే మంత్రాలు చెప్తూ మీరు ఉద్వాసన చెప్పాలి. అక్షంతలు చేతిలో పట్టుకొని ఓం పరమేశ్వరాయ నమః ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ అని అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని ఈ పటాన్ని 3 సార్లు ఇలా కదిలిస్తామన్నమాట. ఈ మంత్రాన్ని పఠిస్తే స్వామివారికి ఉద్వాసన చెప్పినట్టు అవుతుంది. అలాగే నేను మరొక మంత్రం కూడా ఇస్తాను. ఈ రెండిట్లో ఏది చెప్పుకున్నా మీకు ఏది ఈజీగా ఉంటే అది చెప్పుకొని మీరు ఈ ఉద్వాసన అనేది చెప్పవచ్చు. కాబట్టి ఆ మంత్రాన్ని చెప్తూ అక్షంతలు చేతిలో పట్టుకొని ఆ మంత్రాన్ని చదువుకొని స్వామివారి ముందు వేసి అప్పుడు పటాన్ని 3 సార్లు ఎత్తి కదపాలన్నమాట. అప్పుడు శివయ్యకి మీరు ఉద్వాసన చెప్పినట్టు అవుతుంది. ఇక అక్కడితో మనకి పూజ అనేది అయిపోతుంది. అయితే 365 ఒత్తులు ఇలా మొత్తం కాలిపోయిన తర్వాత ఆ వెలుగంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనకి యాష్ లాగా వస్తుంది కదా, దాన్ని తీసుకొని ఇంట్లో అందరూ కూడా కొంచెం బుట్టులాగా ధరించండి. చాలా మంచిది. మన సంకల్పం అనుకొని ప్రత్యేకంగా వెలిగించుకున్న దీపం కాబట్టి అలా వెలిగించుకోండి. ఇంట్లో వెలిగించిన వాళ్ళైతే దేవాలయంలో అయితే మనం కొండెక్కిందా కూడా ఉండకపోవచ్చు కాబట్టి అలా వదిలేసి వస్తూ ఉంటాము. ఇంట్లో చేసుకున్న వారైతే కనుక ఈ విధంగా నుదుటిని ధరించండి, చాలా మంచిది. అయితే ఇక్కడ పసుపు గణపతి కూడా ఎలా ఉద్వాసన చెప్పాలో చెప్తానండి. నేను దేవాలయంలో చేసి వచ్చాము, అలాగే ఇంట్లో కూడా పసుపు గణపతిని పెట్టుకుంటాం కదా. పసుపు గణపతికి ఎలా చెప్పాలో ఆ మంత్రాన్ని ఇక్కడ వేస్తాను. అయితే శివయ్యకి ఉద్వాసన చెప్పే ముందు గణపతికి ఉద్వాసన చెప్తామండి. ఆ ఉద్వాసన మంత్రాన్ని ఇక్కడ ఇస్తున్నా చూడండి. యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాహ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాక మహిమానస్పచంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాహ. ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి గణపతికి. అయితే ఈ మంత్రం మీకు పలకడానికి కష్టంగా ఉంది అనుకుంటే నేను పక్కన స్క్రీన్ మీద మరొక మంత్రం ఇచ్చాను కదా, ఆ మంత్రం చెప్పైనా సరే మీరు గణపతికి అని శివుడికి కలిపి మీరు అంటే ఇద్దరికి కలిపి ఆ పూజాపీఠానికి ఉద్వాసన ఒకే రకం మంత్రమైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను నోటితో చెప్పిన మంత్రాలైనా చెప్పుకోవచ్చు. మీకు ఏది ఈజీగా నోటికి చెప్పడానికి వస్తే ఆ మంత్రాన్ని చెప్తూ మనం ఆవాహనం అన్ని ఉపచారాలతో పూజ మంత్రాలతో ఎలాగైతే చేసుకుంటున్నామో బుక్లో చదువుకుంటూ అలాగా ఉద్వాసన చెప్పడం కూడా అదే విధంగా చెప్పాలి. అందుకని నేను ఎప్పుడు కూడా ఉద్వాసన మంత్రాన్ని ఏ పూజను షేర్ చేసినా నేను పూజాపీఠాన్ని కదిపేటప్పుడు నేను ఉద్వాసన మంత్రాన్ని ఇస్తూ ఉంటాను. అక్షింతలు చేత పట్టుకొని ఈ మంత్రాన్ని చెప్తూ మీరు దేవుని దగ్గర వేసేసి 3 సార్లు వినాయకుడిని కూడా ఆకుతో కదిలించండి. ఇక ఆ తర్వాత ఉద్వాసన ఎప్పుడు చెప్తాము అంటే మరుసటి రోజు ఉదయం శనివారం ఉదయం మళ్ళీ మనం నవంబర్ 16వ తారీఖు ఉదయం ఒకసారి పూజ చేసుకొని ఈ ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి శనివారం ఒక 2 దీపారాధనలైనా అంటే 2 దీపాలైనా వెలిగించి దీపారాధన చేసి 1 పువ్వు 2 పూలు పెట్టినా సరిపోతుంది. పెట్టి క్లుప్తంగా అంటే అష్టోత్తరంగా ఏదైనా క్లుప్తంగా పూజ చేసుకోండి, లేదా ఓం గం గణపతియే నమః అనుకుంటూ లేదా నమ శివాయ అనుకుంటూ పూజ చేసుకొని ఆ తర్వాత ధూపమని చూపించిన తర్వాత పాలు పండు ఇటువంటివి ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత నేను చెప్పినట్టుగా ఆ మంత్రాలను ఉపయోగించి మీరు ఉద్వాసన చెప్పాలి. ఉద్వాసన చెప్పి దీపాలు ఉండంగానే ఉద్వాసన చెప్పి దీపాలు కొండెక్కిన తర్వాత అప్పుడు మీరు ఈ పూజా సామాన్ అంతా కూడా సర్దేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎన్నో రకాల పిండి ప్రమిదలు అవి పెడుతుంటాం కదండి, ఇవి కొంత బాగా ఇవైపోయి ఉంటాయి కాబట్టి మనము ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కూడా వెయ్యాలి అని అంటారు వీటిని. మీకు నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ దీంట్లో కూడా చెప్పాను. మనకి సాధ్యమైనంత వరకు ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వెయ్యడానికి వీలైతే వెయ్యండి. అలాగే ఈ పిండి ప్రమిదలు అలా చేయండి. అయితే ఇక్కడ నవధాన్యాలు కానీ బియ్యం పోసుంటే ఇంట్లో వాడుకోవచ్చు. మళ్ళీ ఏదైనా దీపాల కింద మీరు బియ్యం పోసుంటే ఆ బియ్యాన్ని ఇంట్లో వాడుకోవచ్చు. నవధాన్యాలు అయితే కనుక మీరు ఏదైనా మట్టిలో వేస్తే అవి చెట్లలాగా మొలుస్తాయి, ఆవులకు పెట్టమంటారు. అలా కుదరదంటే వీటిని కూడా ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి. అలాగే పిండి దీపాలు ఆవుకు పెట్టమంటారు. మనం ఎక్కువగా కాలిపోయినవి లేదంటే కనుక ఎక్కువ మరీ అలంకరణ చేసి పసుపు కుంకాలు పెట్టేసినవి అలా పెట్టడం కన్నా ఆవులకి మీరు
ఎవరు తొక్కని ప్రదేశాలు వేయండి, పారే నీటిలో కూడా కలపచ్చు. నదులు చెరువులు ఉన్న వాళ్ళైతే వీటిని కూడా కలుపుతూ ఉంటారు. చూసుకొని ఇవన్నీ వేసుకోండి, లేదంటే కనుక పక్కన పడేయడమేనండి. ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి చెట్ల దగ్గర వేయండి, ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను అందరికీ ఉపయోగపడే విధిలో చెప్తున్నా. అలా కుదిరిన వాళ్ళు అలా చేసుకోండి, ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడానికి. అవి భూమిలో కలిసిపోతాయి, పిండే కాబట్టి, చెట్టు మొక్కలు పూల రేకులే కాబట్టి. కాదనంటే కనుక పక్కన పడేయడమేనండి. దేవాలయంలో సాధ్యమైనంత వరకు మనం వదిలేసి వస్తాం, మరి వాడు అన్నింటినీ కూడా వాళ్ళు అలానే క్లీన్ చేస్తారు. కాకపోతే మనకి కంటికి కనిపించినంత వరకు మనం జాగ్రత్తగా పూజ చేసి వాడాలి. కాబట్టి అలా ఇది చేసుకోండి. అయితే పూజ చేసిన ప్రదేశాన్ని కూడా డైరెక్ట్గా మీరు పూజాపీఠం అంతా సర్దుకున్న తర్వాత డైరెక్ట్గా కూడా మీరు ఈ పూజాపీఠాన్ని చీపిరితో ఊడ్చేయకండి. ఇలా ఒక క్లాత్తో దగ్గర చేసుకొని ఉడవండి. నేనైతే పూల రేకుల్ని, నాకు ఖాళీ కుండీలు ఉన్నాయి, మట్టి ఉంది. సో నేను పూల రేకులు మాత్రం పైపైన ఇలా ముగ్గుతో కలిపిన వాటిని కాకుండా ఇలా పైపైన వాటిని మాత్రం దేవుడి పూజకు వాడిన పూలు కానీ అటువంటివి తీసి నేను ఆ మట్టిలో వేస్తున్నాను. కంపోస్ట్ ఎరువుగా ఇది అవుతుంది, మళ్ళీ చెట్లకు వేసుకోవచ్చు, ఏదైనా చెట్టు వేసుకోవచ్చు అన్నట్టుగా. సో కాబట్టి ఆ పూలను నేనైతే ఇంట్లోనే ఒక కుండీలో మట్టిలో తవ్వేసి పెడుతున్నానండి. ఎందుకంటే ఇలా అలంకరణ చేసుకునే రోజు కొంచెం ఎక్కువ పూలు వాడతాము. రోజు నిత్య పూజలో ఇన్ని పూలేమి పెట్టనండి. రోజుకి ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పువ్వు పెట్టి పూజ చేసుకుంటాను కనుక నేను అలా పెట్టేసి వాటిని చేసుకుంటున్నాను. మీరు కూడా ఇవి కూడా అంతే, పూలు ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడం కానీ, లేదంటే కనుక వీటిని ఇలాగా ఇంట్లోనే ఏదైనా ట్రీస్ దగ్గర వేయడం కానీ చేయండి. అయితే ముగ్గు, బియ్యపిండి ఇటువంటివి కూడా మీరు అలానే చేయాలి, లేదంటే కనుక డస్ట్లో పడేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ కూడా చెట్ల దగ్గరనంటే పచ్చని చెట్లు కూడా కొన్ని వస్తువులకు పాడైపోతూ ఉంటాయి, కాబట్టి అటువంటివి చూస్ చేసుకోండి. ఇక ఆ తర్వాత పూజా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా మీరు అన్నీ కూడా సర్దేసుకోవచ్చు. దీపాలు కొండెక్కిన తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకోవచ్చు. దేవుని పూజా పటాలు ఇవన్నీ కూడా సర్దేసుకోవచ్చు. అయితే పూజా పటాన్ని మాత్రమే నేను కదిలించొద్దని చెప్పాను, విగ్రహాలు పూజా పటాన్ని కదిలించద్దు. అయితే వెండి కుందుల్లో ఎవరైనా దీపారాధన చేస్తుంటే అవి అలా బయట వదిలేలేం కదండి. అందుకని చెప్పి మీరు ఇత్తడి కుందులు కానీ, దీపారాధన కొండెక్కిపోతుంది కాబట్టి కుందులు కానీ, లేదా అరటి డొప్పల్లో దీపాలు పెట్టినా, ఉసిరికాయల్లో దీపాలు పెట్టినా అటువంటివన్నీ సర్దేసుకోవచ్చు. కానీ అక్కడ పెట్టిన ప్రత్యేకంగా ఫోటోలు పెట్టి ఏదైతే పూజ చేసామో, విగ్రహాలు పెట్టి పూజ చేసామో, తులసి చెట్టుని పెట్టామో అలాంటి వాటికి మనం ఉద్వాసన చెప్పమన్నమాట. కాబట్టి అవన్నీ అలానే ఉంచేసి మరుసటి రోజు ఈ విధంగా ఉద్వాసన చెప్పాలి. పూజా వస్తువులు ఈ విధంగా చేసుకోండి. గుడికి వెళ్తే ఈ పౌర్ణమి పూజని ఎలా చేసుకోవాలని వీడియో పెట్టా కదండి. అప్పుడు పెట్టిన నైవేద్యాన్ని ఏం చేయమంటారని అడిగారు. నైవేద్యం అంటే దేవుడికి నివేదన చేసింది మనకి మహాప్రసాదం కింద లెక్క. అవి మళ్ళీ మీరు ప్రసాదం కింద తీసుకోవచ్చు, ఎవరికైనా పెట్టచ్చు. అయితే ఇవన్నీ వస్తువులు అలానే వదిలేయమన్నారని అడిగారు. వినాయకుడు నేను నిమజ్జనం చేసి ఏం చేయాలో చెప్పాను ఆ వీడియోలో. ఇక్కడ మరొకసారి చెప్తాను. ఇంతాక వినాయకుడు నిమజ్జనం చేశాం కదా, మనం మరుసటి రోజు ఇంట్లో అయితే మరుసటి రోజు చేసుకుంటాం. దేవాలయంలో అలా వదిలి వచ్చేసే కన్నా మనము పూజ అయిన వెంటనే ఆ దీపాలు వెలుగుతున్నప్పుడే మనం ఉద్వాసన చెప్పేసేసి స్వామివారిని 3 సార్లు కదిలించేసి అక్కడ ఉన్న మనం నీళ్లు తీసుకెళ్తాం కదా, ఒక పంచపాత్రలో నీళ్లు తీసుకొని నీళ్ళలో నిమజ్జనం చేసి అక్కడ ఉన్న దేవాలయంలో ఏదో ఒక చెట్టు మొదట్లో పోసేయచ్చు, లేదా ఒక పక్కగా చెట్టు దగ్గర పెట్టి రావచ్చు వినాయకుడిని. కాకపోతే ఇక్కడ పెట్టిన మనం ఏవైతే అరటి డొప్పల్లో కానీ, ఉసిరి దీపాలు కానీ వెలిగించున్నామో అవన్నీ మీరు తీసుకురావచ్చు. లేదా సహజంగా దేవాలయం వాళ్ళే తర్వాత శుభ్రం చేస్తూ ఉంటారండి దీపాలు కొండెక్కిన తర్వాత. ఇలా పూజ చేసుకుని రావడమే కాదండి, దేవుని గుళ్ళో మనము సాధ్యమైనంత వరకు ఎవరికి వారం కూడా అక్కడ నూనె డబ్బాలు పడేసి రావడం కానీ, ఏదైనా ప్యాకెట్లు కానీ పేపర్స్లో కానీ పసుపు కుంకుమ కట్టుకొని వెళ్తే అవి వదిలేసి రావడం కానీ, అటువంటివి ఏవి కూడా ప్లాస్టిక్ డబ్బాలు వదిలేసి రావడం కానీ అలా చేయకుండా దేవాలయం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచేలా చూడండి. ఎవరికి వాళ్ళు ఒత్తులు వెలిగించినా అంతవరకే ఉండేలా చూసుకొని మిగతా సామాన్ అంతా నీట్గా ఉండేలా చూడండి. ఇది మన బాధ్యత కూడా. ఇదండి కార్తీక పౌర్ణమి ఉద్వాసన చెప్పడం అనేది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మరో 10 మందికి ఉపయోగపడుతుంది. మీ లైక్ ఇవ్వడం కూడా నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.